పారిపోతావురా? ప్రజలను తప్పించుకుని పారిపోవడం నీ వల్ల కాదు. స్త్రీ జాతికి ఏ పిల్లలకు ఏ తల్లులకు మీరు ద్రోహం చేశారో వాళ్లే ఆ మహిళా సైన్యమే సముద్రంలో ఉప్పొంగొచ్చింది. చూడరా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఇది ప్రజల కోర్టు. ఇక్కడ ప్రజలే న్యాయ నిర్ణేతలు. మిమ్మల్ని శిక్షించేది వాళ్లే. అవునరా, ప్రజారాజ్యానికి ప్రారంభం ఇది. ప్రజాప్రభుత్వానికి నాంది ఇది. ఏమ్మా, తీర్పు మీరే చెప్పండి. వీడికి ఎలాంటి శిక్ష విధించాలో మీరే చెప్పండి. మరణ శిక్ష, మరణ శిక్ష. ఉత్త మరణ శిక్ష కాదు, ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాలి. చిట్ట కొట్టి చిట్టవతే చంపాలి. ఉరి శిక్ష వేస్తే ఉరి వేసేవాడు ఒకడు ఉండాలి. ఆ పని నేను చేస్తాను. స్త్రీలోకం ప్రతినిధిగా నాకు అవకాశం ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. చంద్రం, చంద్రం, స్వామి, నన్ను రక్షించు స్వామి. ఈ స్వామి కాదు కదా, దేశంలో ఉన్న స్వాములందరూ కలిసి వచ్చిన మన రక్షించలేరు. ఎందుకంటే ఏ ప్రజలకైతే మనం కల్తీ సారా సప్లై చేశామో అదే ఇది. ఎంత పని చేసావురా? నిన్ను నేను చెప్తాను. ఆ శ్రమ మీకు అక్కర్లేదు. మీకు దీనబంధుకి సేవలు చేసి నేను పాపాత్ముడిని అయ్యాను. జనం నన్ను వదలరు. అందుకే నేను ఇది తాగుతున్నాను. చచ్చిపో. ఈ అమ్మాయి ఎవరు? వేదాంత గుడికులు బలే విసురుతుంది. మన ఇంట్లోనే ఉంటుంది. అందరూ బొమ్మలక్క అంటారు. బొమ్మలు అమ్ముతుంటానయ్యా, అందుకే ఈ పేరు.